ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నువ్వు దేనిని పెంచి పోషిస్తున్నావు? What are you feeding yourself with? నిన్ను ఏ విషయంగా పోషిస్తున్నావు? How are you feeding yourself? ఎలా పోషిస్తున్నావు? How are you feeding yourself? అంటే వాక్యం ద్వారా నీ శరీరాన్ని పోషిస్తున్నావా? మనుషులు చెప్తున్నారని నువ్వు పోషిస్తున్నావా? నువ్వు ఇలా అనుకుని పోషిస్తున్నావా? Are you feeding yourself with the word of God or people's counsel or your own understanding? చూడండి, మార్క్ 7:1-4. మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి 4 వచనములు. మార్క్ 7 verses 1-4. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడవచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంతు నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చెయ్యరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించుచుండిరి. పారంపర్య ఆచారాలు అని చెప్పి పెద్దలు చెప్పిన ఆచారాలు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ దేవుడు వాక్య ప్రకారము వాదించడము మానుకోవడం, అబద్ధం చెప్పడం మానుకోవడం, విధేయత కలిగి ఉండటం, దేవుని వాక్యాన్ని అంగీకరించడం, అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా, ఇవి నేర్చుకోలేదు. కానీ ఈ పెద్దల పారంపర్య ఆచారాలు అని వచ్చేసరికి వాళ్ళు ఆ ఆచారాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. People are able to hold on to the traditions of elders or traditional related things, but they are not holding themselves to the word of God, transforming themselves according to the word of God, not giving themselves to change. ఈ పెద్దల పారంపర్య ఆచారాలు అంటే ఏంటి తెలుసండి? You know what are the traditions of the elders? దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో వాటిని పక్కన పెట్టి కొన్ని వీళ్ళు చేర్చి ఆ చేర్చిన దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. Traditions of elders is keeping the instructions of Lord Jesus Christ or the word of God aside, but they have their own rules and regulations that they form and give importance to them more than to the word of God. ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు తన గురించి వాదించుకోవడం జరుగుతుంది. Here God is talking to the people. He is himself talking. ఆయన గురించి ఆయనే వాదించుకుంటున్నారు. నేను ఇవి చెప్పలేదే. He is defending himself. He is telling, I did not tell these things and all. ఇది పవిత్రము అపవిత్రతకి నేను సంబంధించింది చెప్పినప్పుడు ఇది నేను చెప్పలేదే. He is telling, I have never mentioned these words when it comes to pure things and impure things. I have never told. మీ ఆత్మను పవిత్రపరచుకోండి అని చెప్పాను. I have always told that you should purify your heart. ఆత్మతో పవిత్రపరచుకుంటే మీ శరీరం పవిత్రపరచబడుతుందని చెప్పాను. When you purify your spirits and your heart, your body is purified. కానీ మీ గిన్నెలు కడుక్కునే విషయంలోనూ మీ చేతులు కడుక్కునే విషయంలోనూ చెప్పలేదే. అంటే అది కడుక్కోవడం తప్పని కాదు. మీరు మాథ్యూ 23:23 చూసారనుకోండి, పుదీనాలోను సొంపులోను జీలకర్రలోను మీరు దశమభాగాలు ఇస్తున్నారే, అవి మానక ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఈ ఆజ్ఞలను కూడా మీరు పాటించండి అని అంటారు. Now the Lord is not telling washing of hands and cleansing the utensils is a very important thing, but more than that, cleansing of the heart is the most important thing. If you read Matthew 20:33, it says that giving tithes of mint and other things is not, cumin is important, but rendering your heart is important. ఏది ఈజీ థింగ్సో దాన్ని ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. To do something which is easy, people are getting attracted towards that. దశమభాగం ఇవ్వాలా, డబ్బు లేకపోయినా అప్పు చేసైనా ఇస్తే నేను దేవుడికి ఇచ్చినట్టే, ఈ విధంగా ఈజీ థింగ్స్ ఎంచుకుంటారు. When it comes to giving tithe and all, they say, oh, tithe is important, so let me take loans and give tithes. For this they are ready to do anything. కనికరం ఉండదు, but they will not have compassion. జాలి ఉండదు, they will not have mercy. విశ్వాసం ఉంటే అర్థం తెలియదు. they do not know the meaning of being వాళ్ళకి faithful. నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తారు, they will love only people, నచ్చని వాళ్ళని దూషిస్తారు, and people whom they hate they will keep them aside. అంటే వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. they don't give importance to the weightier ways, but they give importance to something which is not important. ధర్మశాస్త్రం అంటే మంచి చెడు. the law means knowing between good and bad. ధర్మశాస్త్రం అంటే నీతి న్యాయం. when it comes to justice and mercy, that is the law. దేవుడే తెలియాలని కాదు, it's not necessarily that ఈ person should మంచి know God. చెడు ఏ మనిషికైతే ముందు పెట్టుకొని మంచి చెడుకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మంచి చేయడానికి వెళ్ళకుండా చెడు చేశారనుకో,
వాళ్ళు ధర్మశాస్త్రానికి విరోధంగా వాళ్ళు పాపం చేసినట్లు లెక్కే అని వాక్యం చెప్తుంది. The people who do not know the difference between good and just, that means according to the law they are sinners. అంటే దేనికి ఎక్కువ శుద్ధీకరణ చేస్తున్నాం మనం? What are we giving importance to cleansing మనం related things? పలికే మాటలకి మనం ఎక్కువ శుద్ధీకరణ చేస్తున్నామా? Are we giving importance to the way we speak? అంటే మ్యాన్ మేడ్ స్పిరిచువాలిటీ అంటారు దీన్ని. These are called as మనుషులు కలిగిన ఆత్మిక ఇక్కడ సంబంధించిన పవిత్రమైనది అపవిత్రమైనది ఆత్మీయ జీవితము అని ఉంటుంది. పవిత్రమైన ఆత్మీయ జీవితము, అపవిత్రమైన ఆత్మీయ జీవితము. There is a spiritual which can be holy related or evil related. ఆయన ఏం అడుగుతున్నారంటే, ఆయన చెప్పే కాన్వర్సేషన్ విన్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ నేను దేన్ని పోషిస్తున్నాను అన్న ఒక ప్రశ్న మన మైండ్ లోకి రావాలి ఈ రోజు. In the conversation while you're reading, you should say, what am I feeding my spiritual man with? పవిత్రమైనది అంటే అది హృదయానికి, ఆలోచనకి, శరీరానికి సంబంధించి ఉంటుంది. Purity is depending upon the heart related, your body related and your thinking related. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడానికి వచ్చారు. This is what the Lord Jesus Christ came to tell. ఇంకొకటి ఉంది, There is another అది thing. బాహ్యకరమైనది. That is an external related బాహ్యంతో purity. చెప్పిందంతా ఇప్పుడు 10 మందికి వెళ్ళి నువ్వు దేవుడి గురించి చెప్పావు అనుకో, నేను దేవుడి పని చేశాను అని అనుకుంటావు. There are people who say when they go and share the gospel to 10 people, they think that they have done God's work and they get satisfied with అంటే that. ఏం చేస్తున్నావు అక్కడ? What are you doing there? నువ్వు ఒక్కరికి వాక్యం చెప్తున్నావు, You're telling the word of God to one person. చెప్పానని చెప్తున్నావు. You're telling that you went and shared. నెక్స్ట్ ఏంటి వాళ్ళ పరిస్థితి? What is the next? They don't know. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే వాక్యానుసారంగా అంటే అపోస్తలు పౌలు అంటాడు, గాలికి కొట్టినట్లుగా నేను పోరాడటం లేదు కానీ ఇంకొకరి కోసము తన శరీరాన్ని భ్రష్టత్వంలోకి వెళ్లకుండా తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అని అంటాడు. Paul is telling in 1 Corinthians 9:27, but I discipline my body and bring it into subjection, lest when I have preached to others, I myself should become disqualified. అది చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. 1 Corinthians chapter 9 verse 27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టున్నవుతానేమో, అంటే వాళ్ళ ముందే నా సాక్ష్యం పోగొట్టుకుంటానేమోనని తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. So when a person is preaching, he becomes disqualified because he is not practicing what is preaching. So Paul was disciplining his body. మనల్ని 10 మంది చూస్తున్నారన్నది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. You should always remember that you are being observed. నువ్వు దేవుడు చూస్తున్నారు అన్న భయంలో నువ్వు ఉన్నావనుకో, మనుషుల ముందు కూడా మంచిగా ప్రవర్తిస్తావు. Now when you are sure that God is watching you, you will be very careful, your behavior will be very good. నన్ను అడిగితే శుభ్రంగా ఉండటం తప్పు కాదు. If you ask me, to be clean is good only. మీరు ఇల్లు నీట్గా పెట్టుకోవడం తప్పు కాదు. It is good to keep your house neat and ఆ tidy. ఇంటితో పాటు ఈ ఇల్లు కూడా నీట్గా పెట్టుకోవాలని చెప్తున్నారు. What I am telling is more than that house, keep your house which is your body అంటే clean. వాళ్ళు బయట పారంపర్య ఆచారంగా బాహ్యంగా వాళ్ళు నీట్గా పెట్టుకుంటున్నారు కానీ హృదయంలో నీట్నెస్ లేదు. కోపము, ద్వేషము, ఎలాగ ఆయన్ని శిలువ మరణానికి అప్పగించారు, పగతోనూ అసూయతతో ఆయన్ని శిలువ మరణానికి అప్పగించారు. Now keeping your inner man clean is more important, but people are not giving importance. How did they hand over Jesus to? With lot of revengeful attitude, with lot of jealousy they hand him over. ఇక్కడ 7:2లో వాళ్ళు ఏమన్నారు, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయటం వాళ్ళు చూసారు. ఎవరు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు చూసారు. In verse 2, when the Pharisees saw some of his disciples eat bread with defiled, that is with unwashed hands, they found fault. ఎందుకంటే ఇప్పుడు వాక్యము ఉన్నట్టు తీసి బయట పెట్టినా కూడా కోపం వస్తుంది. Even now when we present the word of God as this is, people get upset and angry. ఎందుకంటే దేవుడు ఇట్లాగ చెప్పారు అని వాక్యమే ఉంటుంది కానీ ఆయన రక్తము నాకు విడుదలనిచ్చింది కదా అన్న విధంగా తీసేసుకుంటున్నారు. They are telling the word of God, they are saying it, but you know what they think? They think that the blood of Jesus Christ has cleansed them once forever. అంటే వాళ్ళు చూసేది ఎలా ఉందో చూసారా? You see the way they are observing. యాక్చువల్గా శిలువ మరణం చెందిన తర్వాతనే మన జీవితం మొదలైంది. అది ఎవ్వరికి అర్థం కావట్లేదు. Actually our spiritual journey starts after you have been washed by the blood of Jesus దాని Christ. తర్వాతనే నువ్వు ఎలా ఉండాలి అన్నది మొదలైంది. అదే మీ జీవితం స్టార్ట్ అయినట్లు లెక్క. కానీ దాని మీద ఫోకస్ ఇవ్వకుండా అక్కడ గుమ్మం దగ్గర ఆపేస్తున్నారు. ఇదిగో ఆయన రక్తం నిన్ను కడిగేసింది కాబట్టి నువ్వు ఏదైనా చేసుకో, ఆయన రక్తం కడిగేస్తుంది. The spiritual journey actually starts after you are given your life to Jesus Christ. It's not like many people think that you are washed forever. ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి
జంతువుల్ని బలి ఇచ్చేవారు పాపం నుండి విడుదల చేయడానికి. In the Old Testament, the sacrifice was given once in every year for the redemption of sins. కానీ ఇంకా ఆ బలి ఇచ్చే అవకాశం లేకుండా ఒక్కసారే శిలువ మరణం చెంది కడిగారంటే ఆ ఒక్కడి పెట్టుకుని వెళ్తున్నారే కానీ మరలా పాపం చేయకుండా జాగ్రత్త పడాలి అన్నదానికి రియలైజ్ అవ్వట్లేదు. Now after the Lord Jesus Christ sacrificed, it is done once forever. But they're remembering that, but they're not even able to remember that they have to keep వీళ్ళ themselves కోసం holy. కూడా శిలువ మరణం చెందారు కదా. The Lord Jesus Christ died for everybody. కానీ వీళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళ చేతులు కడుక్కోవట్లేదు అన్న దాని మీద దృష్టి పెట్టారు. The Pharisees, their focus was about the unwashed hands. వ్యభిచారం చేసిన స్త్రీ ఆయన కాళ్ళు కడుగుతున్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు, ఇతను ప్రవక్త కదా, ఇతనికి తెలీదా, ఆమె పాపం చేసిన స్త్రీ అని ఇతనికి తెలీదా అని మాట్లాడుకున్నారు. When the adulterous woman was washing the feet of Jesus Christ, the others were passing comment, he's a prophet, isn't it? Doesn't he know that this woman is an adulterous woman? యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది, What exactly took place there? ఆయన శిలువ మరణానికి ఆయన శరీరాన్ని రెడీ చేస్తున్నారు అని అర్థం అక్కడ. That means this woman was making the preparations for his death. అంటే ఆలోచన విధానం చూసారా, But look at the way people think and రెండు observe. విధాలుగా ఉంటుంది. There are two types of thinking. మంచిగాను ఆలోచించవచ్చు, చెడ్డగా కూడా You ఆలోచించవచ్చు. can think anything positively or negative. ఇప్పుడు ఇక నీవు ఫలములు రాకుందువు గాక అని అన్నారు అని అంటే శపించడం అని అర్థమా? When the Lord Jesus Christ looked at the fig tree and said, "You ఎవరు shall not ఎవరితో bear fruit," చెప్పారు? when you shall not bear అంజూరపు fruit, చెట్టుని ఎవరు శపించారు? యేసుక్రీస్తు ప్రభు శపించారా? did Lord Jesus Christ curse the fig tree indeed? Did he? దాని వెనకాల ఉన్న మర్మం గ్రహించక, ఇదిగో నిన్న నువ్వు శపించావే, ఆ చెట్టు ఎండిపోయింది అని చెప్తారు. Who told to whom? It was Peter who was telling to Jesus Christ, Lord, the fig tree that you cursed. కానీ దాన్ని ట్రాన్స్లేషన్ ఎలా పెట్టారు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, యేసు ఫిగ్ ట్రీని శపించుట అనే హెడ్డింగ్. But when it comes to the translation aspect, the heading is Jesus Christ cursing the fig tree. ఆయన నేను రక్షించడానికే వచ్చాను కానీ తీర్పు తీర్చడానికి కాదు అని చెప్పారు కానీ ఆయన శపించడానికి వచ్చానని ఎక్కడైనా చెప్పారా? Nowhere did Jesus say that I have cursed the fig tree. It మరి was the ఎలాగ ఆయన understanding of శపించారని Peter. చెప్పగలిగారు? How can somebody say that Jesus ఆ Christ కొండ cursed? మీద ఏలియాని మోషేని చూశాను అని అన్నారు. వాళ్ళిద్దరూ ఏలియా మోషే అని ఎవరికి తెలుసు? Now when it comes to the Mount Transfiguration, how does Peter know whether it was Moses and Elijah? యేసుక్రీస్తు ప్రభువు నోటుతో నేను మోషేతో మాట్లాడాను, ఏలియాతో మాట్లాడానని చెప్పారా? Did Jesus Christ tell that he spoke to Moses and ఎవరు Elijah? ఎవరితో మాట్లాడారు? Who spoke to whom these words? దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే లేఖనము అండర్స్టాండ్ చేసుకోలేదనుకోండి, మోషే ఏలియా అంటారు. If you don't understand the scriptures, people will be fixing their thoughts to Moses and Elijah. అక్కడ పలికింది ఎవరు? Who spoke? పలికింది ఎవరు? పేతురు పలికాడు. It was the words of Peter. పేతురు పలికాడు. పేతురు చూసాడా మోషే ఎలా ఉన్నాడు? Did Peter see how Moses would be? పేతురు చూసాడు ఏలియా ఎలా ఉన్నాడు? Does Peter know how Elijah సరే, would be? యేసుక్రీస్తు ప్రభువు అవును నేను వారితో మాట్లాడానని పలికారా? Or did Jesus Christ acknowledge that he పేతురు was పలికింది నిజం అన్నప్పుడు మీకు ఏలియాకి మోషేకి గుడారాలు కడతానన్న పదం రాదు. If that is the case, why did Peter say that I will build altars for you three? అక్కడ ఏం జరిగింది? సాతాను శోధన జరిగింది అక్కడ. It was the testing that came from Satan. వాళ్ళ ఇద్దరు వచ్చింది గబ్రియేలు మిఖాయేలు. Those two people were not Moses and Elijah, దూతలు. but Gabriel and Michael. ఆ దేవదూతలు శిలువ మరణానికి ముందు వచ్చి ఆయన్ని బలపరిచి, శిలువ మరణం అయిన తర్వాత ఆ టోంబ దగ్గర కాపలా ఉండి ఆయన ఆరోహణ అయ్యేటప్పుడు కూడా ఉన్న ఆ ఇద్దరు దూతలు మిఖాయేలు గబ్రియేలు దేవుని యొక్క వర్తమానము, ఈ శిలువ మరణము ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుంటానికి వచ్చిన మిఖాయేలు. కానీ అక్కడ మోషే ఏలియా అంటున్నారు. మోషే చనిపోయాడు. Michael and Gabriel were the two angels who came before Jesus Christ could be crucified. ఏలియా And then ఇంకా మరణించలేదు. he was the one, they were the people who came near the tomb. ఇప్పటికీ ఏలియా పరలోకంలో ఉన్నాడు, హానోకు పరలోకంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ శరీరాలతో ఉన్నారు. వారు త్వరలో భూమి మీదకి రానై ఉన్నారు. Now these are the two angels who are there when Jesus Christ ascended. It was Elijah and Enoch who did not die. These are the two witnesses who are going to come down, not Moses. Moses died. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా అని అన్నారు. అంటే వాక్యమే తీసి చదవండి అని అడిగాను నేను ఒకరోజు. Now people say it is written in the word of God. I said okay, open the word of God and read it carefully. కానీ ఎప్పుడైతే పీటర్ చెప్పిన వెంటనే ఇతను నా ప్రియకుమారుడు, ఇతను చెప్పింది నువ్వు విను అని చెప్పారే కానీ
పీటర్ చెప్పింది కరెక్ట్ అని అక్కడ తండ్రి కూడా చెప్పలేదు. The father spoke in the Mount of Transfiguration, telling that you obey to the voice of my son. This is my son whom I'm well pleased with. He did not tell whatever you do, you should listen. ఎందుకంటే వీళ్ళు ఆ యూదుల పారంపర్య ఆచార పుస్తకాన్ని పట్టుకుని మీరు చేతులు కడుక్కోలేదేంటి, మీరు చేతులు కడుక్కుండా తింటున్నారేంటి, మీకు తెలీదా, దేవుని పారంపర్య ఆచారాలు లేఖనాలు మీకు తెలియదా అని పలుకుతారు అక్కడ వాళ్ళు. Now that's the reason they were holding on to the traditions of elders. Like it comes to the unwashed hands, they said, why did you not wash your hands? Don't you know this tradition? అంటే వాళ్ళు ఎలా కనబడుతున్నారు అక్కడ? How are they appearing to be? లోపల అపవిత్రంగా ఉంటూ బయట పవిత్రంగా మాట్లాడుతున్నారు. That means inside they were defiled, but externally they are displaying righteousness and holiness. అంటే వాళ్ళ కాన్వర్సేషన్ ఎలా ఉంది? How is that conversation? లోపల అపవిత్రంగా ఉంటూ బయట పవిత్రంగా మాట్లాడుతున్నారు. Internal they were filled with so much of defilement, but externally they were displaying ఇక్కడ holiness. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మాట్లాడుతున్నారు? లోపల పవిత్రంగా ఉంటూ బయట అపవిత్రాన్ని గుర్తించి మాట్లాడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి. But Lord Jesus Christ internally was holy, and he was also condemning the unholy things of the words of the people. అంటే లోపల పవిత్రంగా ఉంటూ బయట అపవిత్రం గురించి మాట్లాడుతున్నారు. ఆ కాన్వర్సేషన్ ఎట్లా ఉందో చూసారా? The Lord was highlighting the ignorance of the ఈ unholy things. శాస్త్రులు పరిచయులు మాట్లాడిన విధానం ఎలా ఉంది? How did the scribes and the Pharisees speak? లోపలంతా తప్పులు, పాపాలు అన్నీ ఉంటాయి, తప్పులు బూతులు అన్ని లోపల ఉంటాయి. Internal they are filled with all sorts of wrong things and sinful things. బయటకు వచ్చేసరికి వాక్యం ఇలా చెప్పింది కదా, వాక్యం ఇలా అనలేదా అని తీస్తున్నారు. అంటే ఇక్కడ శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తు ప్రభువాని ప్రశ్నించుతూ తప్పు కనిపెట్టాలని చూస్తున్నారు. అక్కడ ఆ ఇంటెన్షన్ చూడండి. నీకు తెలీదా, ఎంతగా నువ్వు దేవుడి నుంచి వచ్చానని చెప్తున్నావే, నీకు ఇంత తెలీదా, మన పెద్దల ఆచారంలో ఏముందో నీకు తెలీదా అని కావాలని తప్పు కనబడుతున్నారు అక్కడ. The Pharisees came to only find fault with Jesus and said, don't you know the traditions of the elders, and why is it that you're not doing it? అంటే ఎందుకు యేసు ఆయన శిష్యుల పెద్దల పారంపర్యాచారంను పాటించట్లేదు అన్నది వారి ప్రశ్న ఇండైరెక్ట్ గా. Their question is, why is that Jesus Christ and his disciples were not following the traditions of elders? ఎగ్జోడస్ 21-17 ఒకసారి చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 17 వచనములు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడునైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆపేయండి. ఇక్కడ ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? What is the first commandment that has come over here in verse 3? You shall నేను have, ఇచ్చిన ఆజ్ఞలు మీరు పాటించండి. in verse he says, you have to obey all the words that I speak. to help ఫస్ట్ ఆయన us. ఏమన్నారు? నా ఆజ్ఞలు పాటించు అని అన్నారు. What is the first command? He says, obey me. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పేశారు. He said, you shall have no other gods before me. Who else can say ఆయన these words? చెప్పే విధానం ఎలా ఉందంటే నిన్ను కని పెంచింది నేనే అని ధైర్యంగా చెప్పినట్టు కనబడుతుంది మనకి ఇక్కడ. It seems very clearly that the Lord is telling, I am the one who నేను gave కూడా birth to అని you. అనలేదు ఇక్కడ. He did not say, I am also one of your gods. నేను కూడా అనలేదు, నేనే అని అన్నారు అక్కడ. He did not say, I am also a god. He said, I am the only God. అందుకనే పైన ఆకాశమందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి కింద నీలి అందే గాని ఉండి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు అని చెప్పేశారు ముందుగానే. That's the reason he told us well in advance, you shall not make yourself any carved image, anything heaven above, earth beneath, water or anything. You shall not bow down or serve them. అంటే ఎందుకు చెప్పారు? Why did he say this? మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చేటప్పుడు అనేక అద్భుత కార్యములు అక్కడ నేను చేయలేదా? Because he said, I brought you out of the land of Egypt, out of the house of bondage, and did I అవన్నీ not do మీరు many చూసారు miracles? కదా. Did you not see the మరి miracles? చూసాక కూడా ఎందుకు వీటిని పూజించాలి? కాబట్టి నేను ఉన్నాను, కాబట్టి నేను ఉన్నవాడును అనువాడును నేను మాట్లాడువాడును, కాబట్టి ఇంకా ఎవ్వరూ మీకు అవసరం లేదు అని చెప్తున్నారు. That's the reason he said, you have seen those miracles, you don't require anybody else. I am the one who is existing forever. You don't require anybody. తర్వాత వార్నింగ్ ఇచ్చారు. 5th verse చదవండి. Then in 5th verse he is given a warning. 5వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుచు. నన్ను ద్వేషించువారు అని ఎందుకు అన్నారు ఈ మాట? Why did they say, why did the Lord say? ఆజ్ఞలు పాటించమని ఆయన చెప్పేశారు. Because he told to obey the word of God. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పేశారు. The Lord give a clarity telling that there should not be any other God. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నారు అక్కడ. Because he's a God who speaks. ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి మనకు తెలిసింది. We are able to know because he's speaking. మీకు ఎలా తెలుసు? How do you know? ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఇది వద్దు, ఇలా వెళ్ళు, అలా చెయ్యి, అది తినకు, ఇది ముట్టుకోకు అని చెప్పగలుగుతున్నారు. He knows it. That's the reason he's able to tell all these things to us.
నెక్స్ట్ పాయింట్ చదవండి, 6వ 6th verse. వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించిన వాడనై ఉన్నాను. అంటే వీళ్ళు ఏమన్నారు, నా ఆజ్ఞల ప్రకారం మీరు నడిస్తే 1000 తరాల వరకు 1000 తరాల వరకు నేను మిమ్మల్ని కరుణించి తీసుకొస్తాను. అంటే కరుణ అంటే ఎప్పుడు మీరు ఆశీర్వాదం నొందుతూ రైట్ మార్గంలో, సరైన మార్గంలో నడుచుకుంటూ వెళ్తారు. ఎవరు మిమ్మల్ని మోసగించడానికి ధైర్యం చేయలేరు, మీరు మోసపోరు. Showing mercy means nobody will be in a position to deceive you. You'll be walking in the right track and God will himself lead you. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ప్రభువా ప్రభువా In నేను verse చెప్పాను 7, కదా, you shall not take the name of the Lord your God in vain. Yesterday you remember the word was Lord, Lord. Many people say that. ఆయనకి ఇష్టం ఉండదు. Just mentioning the name of the నువ్వు Lord. ప్రభువా ప్రభువా అని 2 విధాలు ఉంటాయి ఎలా పలకాలి అన్నది. అందుకనే 2 విధాలు చూపించారు. ప్రభువా అని నువ్వు ఆత్మీయంగా పలుకుతున్నావా, ప్రభువా అని చెప్పి నువ్వు బాహ్యంగా పలుకుతున్నావా అని అర్థం అక్కడ. Are you saying the Lord, Lord from your heart, or are you just making the use externally? 9th verse చూడండి. 9వ వచనం. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ వశమునైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏమీ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. We read verse 11 now. నెక్స్ట్ 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషమంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, You shall not murder. వ్యభిచరింపకూడదు, You shall not commit adultery. దొంగిలకూడదు, You shall not steal. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము You పలకకూడదు, shall not bear false witness against your neighbor. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, You shall not covet your neighbor's house. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని దాసుడినైనను అతని ఎద్దైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర ఏదైనను ఆశింపకూడదు అని చెప్పెను. You shall not covet anything pertaining to your neighbor. Let it be wife, male servant, female servants, ox, donkey, anything. Nothing. అంటే ఈ 1 to 17 వర్సెస్ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలన్నిటినీ 2 ఆజ్ఞల కింద చేసి కొత్త నిబంధనలో ప్రవేశపెట్టడం జరిగింది. 1 to 17 verses are the 10 commandments, but in the New Testament it is all shortened and given in 2 testaments. వీటన్నిటిని వదిలేశారు. But people have forgotten everything. ఇవన్నీ వదిలేసి వీటిలో కొన్ని ఆచారాలు చేర్చడం జరిగింది. Now they forgot all these things, but they introduced some traditions of their own. అంటే కొంతమంది పెద్దలందరూ కూర్చుని ఒక్కొక్కరు ఒక్కొక్క అండర్స్టాండింగ్ తీసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. Now some of the elders came forward, they had their own understanding and framed new rules and regulations. దేవుడు అంటున్నారు, నేను చెప్పేశాను కదా ఆ ఆజ్ఞలు పెట్టుకుని మీరు వెళ్ళండి అని అంటున్నారు. But God is telling, I have given you commandments, follow that, not the traditions of elders. అంటే ఏం జరుగుతుంది, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పక్కన పెట్టి వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్తో వెళ్ళడం వలన పెద్దల పారంపర్య ఆచారము అని చెప్పుకుంటూ ఉండటం వలన మనుషునికి పవిత్రతకి అపవిత్రతకి తేడా తెలియకుండా పోయింది. They have laid aside the commandments of God and given importance to the tradition of elders. That's the reason they do not know the difference between good and evil, just and mercy related things. అందుకనే మానవుల నుండి వచ్చినది వీటిని ఆచరించి దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించుకుంటూ వెళ్తున్నారు. So they are importance to the traditions of man. That's the reason they are becoming disobedient. ఇక్కడ ఏం కనబడుతుంది, What do you see here? మీకు పవిత్రత అపవిత్రతకి డిఫరెన్స్ అన్నది తెలియకుండా ఉందనుకోండి, ఎదుటి వాళ్ళు చెప్పేది కరెక్టా రాంగా అన్నది మీరు రియలైజ్ అవ్వలేదనుకోండి, వాళ్ళు మాటల్ని ఆచరించుకుంటూ దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టే పరిస్థితి ఎదురవుతుంది. But if you don't remember these things, means it will be like leaving God from your life. చూడండి మాథ్యూ 15 verse 2. మత్తయి సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. మాథ్యూ చాప్టర్ 15 verse 2. నీ శిష్యులు చేతులు కడుగొనకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచార్యమును అతిక్రమించుచున్నారని అడిగిరి. వాళ్ళు అడిగే విధానం ఎలా ఉంటుంది తెలుసా, అప్పర్ హ్యాండ్ తీసుకున్నట్టు ఉంటుంది. The way they speak is they exercise their authority. అంటే ఆత్మీయంగా ఉన్నవారిలాగా అడుగుతున్నారు వాళ్ళు. They speak as if they are very spiritual and right people. వీరు నియమించుకున్న మాటలు దేవుని ఆజ్ఞలుగా మాట్లాడుతున్నారు. Their own traditions they tell as if they are traditions of God. కానీ అందులో వాక్యం ఉండదు. But there is no word in them. వాళ్ళు రియలైజ్ అవ్వకుండా, ఏ నీకు తెలీదా, వాక్యం తెలీదా,
పెద్దల పారంపర్య ఆచారాలు మీకు తెలియదా, ఎందుకు మీరు ఆజ్ఞల్ని అతిక్రమిస్తున్నారు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. And then they say, why are you not following the traditions of elders? Don't you know all these things? పెద్దల పారంపర్య ఆచారాలు అతిక్రమించుచున్నారు అని అడుగుతున్నాడు. And they're saying you are not following the traditions of the వాళ్ళ elders. దృష్టిలో పెద్దల పారంపర్య ఆచారాలు అని అంటే ధర్మశాస్త్ర గ్రంథం అని అనుకుంటున్నారు వాళ్ళు. They think it is pertaining to the Old Testament 10 commandments. దానినే శాస్త్రుల ధర్మశాస్త్రము అని అంటారు. This is exactly what is called as the commandments of the scribes. మొత్తం మార్చేశారు. They changed everything. ఒక్కొక్క సంవత్సరం జరుగుతూ ఉన్నప్పుడు ఇది జరిగించలేకపోతున్నారు కాబట్టి ఈ ప్లేస్లో మనం ఇది చేద్దాము, ఇది జరిగించలేకపోతున్నారు కాబట్టి ఈ స్థలంలో ఇది చేద్దాము అని మొత్తం మార్చేశారు. They changed everything, that changed the commandments of God because they were not able to follow the ఇప్పుడు commandments కూడా of God. ఎలా మారుస్తున్నారు తెలుసా? Even now, ఆయన how they రక్తం change. చిందించారు కాబట్టి నువ్వు సారీ అడుగు, దేవుడు విడుదల చేస్తారు. Even now they're teaching the same thing. Since he shed his blood on the cross, you just say. గలిషియన్స్ 1:14 and 15 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనములు. నా పితరుల పారంపర్య ఆచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలుల పౌలు మాట్లాడుతున్నాడు. These are the words of Apostle Paul. అతను కూడా యూదుడే, బెంజమిన్ గోత్రికుడు. Paul was a Jew from the tribe of Benjamin. నా పితరుల పారంపర్యాచారమందు, చూసారు అక్కడ ధర్మశాస్త్రం అనక లేదు, నా పితరుల పారంపర్యాచారం అంటే వాళ్ళకి ధర్మశాస్త్రంతో సమానము. He's saying, I'm more exceedingly zealous for the tradition of my fathers. విశేష ఆసక్తి కలవాడనై ఉన్నాను అని అంటున్నాడు. He was exceedingly zealous to follow the traditions of the fathers. నా or elders. స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతంలో ఆధిక్యమును నొందిన వాడను అని అంటున్నాడు. He says, I'm advanced in Judaism beyond many of my contemporaries in my own nation. అంటే దానికి అర్థము ఇతనికి లేఖనము తెలుసు. That means he knew the word of God very well. పారంపర్య ఆచారము తెలుసు. He know the traditions of the elders. ఆ పారంపర్య ఆచారమే దేవుని యొక్క ధర్మశాస్త్రము అని అనుకుంటున్నారు. People are thinking that these were the commandments of God, but it is the tradition of elders. అంటే లేఖనము తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, పారంపర్య ఆచారాలను తెలుసు, ధర్మశాస్త్ర గ్రంథం అని తెలుసు. They know the tradition of elders, they know the traditions of, the commandments of God, they know everything. అనేక మందిని బాధ పెట్టాడు. But Paul used to cause grief to so many people. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారో వాళ్ళందరినీ బాధ పెట్టాడు, Paul కొట్టాడు, అధికారం పొందుకున్నాడు. అంటే అతను విశేష ఆసక్తి ఎందులో ఉంది? Paul beat so many people, he was torturing so many people. Where was his zealousness lying in? తెలుసుకోవడంలో ఉంది. It was only in acquiring knowledge. అంత నాలెడ్జ్ తెలుసుకోవడం వలన చాలా గర్వం ఉంది, నాకు అన్ని తెలుసు అన్న గర్వం వచ్చింది. Because he had the knowledge, there was so much of pride that crept in. అందుకనే అపోస్తల పౌలు అని అంటాడు, ఏమంటే దేవుని గురించిన ఆసక్తి వాళ్ళకుంది, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. That's the reason Paul says they have a zeal for God, but not according to the knowledge of God. అంటే బాహ్యంగా చేసే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ హృదయపూర్వకంగా చేసే వాటికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని అర్థం. That means they were giving importance to external related things, not for internal related things. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికైనా సరే మీరు వెళ్ళి మీరు మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన విధానంలో మార్పు కనిపించాలి. Wherever you are, when you are speaking to anybody, there should be a transformation in the way you speak. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవారువో, ఎలాగ ఉండేదానివో, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావా అన్నది ప్రతి వాళ్ళు చూడగలగాలి. Everybody should know the visible changes in you. అది అందుకనే అటువంటి మార్పు అపోస్తలుల పౌలులో అందరూ చూడగలిగారు. Apostle Paul was able to see that clear distinctive difference in Paul. అందుకు వారితో ఇలాగ చెప్పును. సెకండ్ పాయింట్ అంటే మనుషుని అపవిత్ర పరిచేది ఏది అని చెప్పుకుంటూ వెళ్ళాను. Now what I told you is the first one. What the things that defile some బాహ్యంగా person. చేసిన దానికి ఉండదు. When you are doing external righteousness, 100 మందికి నువ్వు స్వార్థ చెప్పినంత మాత్రాన అది పవిత్రతకి సంబంధించిందని నేను నమ్మను. just because you're giving a gospel to so many people doesn't mean you are pure, unholy. ఎందుకంటే
అపోస్తలు పౌలు ఎవరికి సువార్త చెప్పుకున్నాడో వారి కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు. Because whoever Apostle Paul was sharing the gospel, he took care of them like వాళ్ళ their own కోసం children. వాళ్ళ ఆత్మీయ జీవితం కోసము ఇతను శాపగ్రస్తుడు అవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. He was willing to become cursed for the sake of those people. అదే మనస్తత్వము మోషేకు ఉంది. The same mindset Moses వారి also had. పాపాల్ని పరిహరించు, లేకపోతే జీవగ్రంథంలో నుండి నా పేరు తీసివేయనన్నారు. He says, Lord, take away my name from the book of life, but heal them from their sins. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పవిత్రత అపవిత్రత అన్నదానికి పవిత్రత అన్నది మీ లోపల వాటికి పవిత్రత ఉండాలి కానీ బయట వాటికి పవిత్రత చూపించడం వలన పవిత్రులు అవ్వరు అని You should అర్థం. be holy and pure at heart, not external related things. నేను దేవుడి సేవ చేస్తున్నాను, నేను ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, అది ఎవరికి చేస్తున్నావు నువ్వు? You are saying you are doing God's work, but whom are you working for? నీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నావు. You are doing it to satisfy yourself. కానీ నీ హృదయాన్ని పవిత్రపరుచుకుంటూ వాక్యానుసారం నువ్వు జీవించే విధానం చూసారా, అది దేవుని సేవ నువ్వు చేస్తున్నావు అని The అర్థం. actual service to God or ministry to God is to rendering your heart. నువ్వు విన్న వాక్యానికి దానికి నువ్వు ప్రాక్టికల్ గా కనిపించాలి. The word that you hear or preach, it should be practical in your life. దేవుని ఆజ్ఞలు అంటే మానవుల ఆచారాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మార్క్ 7:5-9. మార్కు సువార్త 7వ అధ్యాయము 5 నుంచి 9 వచనం. అందుకు వారితో ఇలాగూ చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళందరితో ఏమని అంటే ఇలాగ చెప్పారు. ఎలా చెప్పారు? అన్ని వాక్యాలు తీసి మాట్లాడారు. ప్రతి దానికి వాళ్ళు ఏ వాక్యము తీసి మాట్లాడలేదు. ఈయన ప్రతి వాక్యము తీసి మాట్లాడారు. చూద్దాం. Let's see what the Lord spoke from Mark chapter 7 verses 5-9. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. ఆపేసేయండి. అక్కడ ఏముంది? ఏం ఆన్సర్ ఇచ్చారు అక్కడ? What was the reply of Lord Jesus Christ? వాళ్ళు అడిగిన దానికి ఈయన ఇచ్చిన ఆన్సర్ చూడండి. See the answers that the Lord Jesus Christ has given. వాళ్ళు ఏమని అడిగారు? వాక్యంలో లేనిది వాళ్ళు తీసి ముందు పెట్టి మాట్లాడారు. They were speaking something which was not there in the word of God. ఈయన వాక్యము తీసి మాట్లాడారు. But the Lord Jesus Christ answered from verse 6. వాళ్ళు ఏమన్నారు? అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకోకుండా అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగిరి అని ఉంది ఇక్కడ. In verse 3 it says, for the Pharisees and the Jews do not eat unless they wash their hands, holding on అక్కడ to the ఏమన్నారు? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే అన్నారు. ఎక్కడుంది ఆ వాక్యము? He answered and said to them, well did Isaiah prophesy. ఎక్కడి నుండి ఆయన వాక్యం తీసి మాట్లాడారు? Where did he open the word of God and speak? లేఖనాలు చదివారా? Did he speak? Did he read the word of God? లేఖనమే ఆయన. He himself is the word. ఎక్కడ ఎతుక్కోలేదే. He did not search ఎవరి దగ్గర anywhere. నేర్చుకోలేదే. He did not learn from anybody. Isaiah యెషయాతో 29:13. పలికించింది ఎవరు? Who spoke through దేవుడే Isaiah? పలికించారు. It was God who spoke through Isaiah. ఈ రోజు వాళ్ళందరితో మాట్లాడుతుంది ఎవరు? Who is speaking to them? దేవుడే మాట్లాడుతున్నారు. God himself speaking to them. దేవుడు ప్రవక్తతో మాట్లాడిన విషయము దేవుడు శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతున్నారు. And God is speaking to them also. ఐషియా 29:13 చూడండి. యెషయా 29వ అధ్యాయము 13వ వచనం. ఐజియా చాప్టర్ 29 వర్స్ 13. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ఈ వాక్యాన్ని తీసి ఎవరైతే ప్రశ్నలు వేశారో వాళ్ళ దగ్గర మాట్లాడారు. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా యెహోవా నామమును ఉచ్చరించకూడదు. In Mark 7:7 it says, in vain they worship me, teaching as doctrines the commandments of man. అంటే ఐషియా నుండి కూడా ఈ వాక్యము తీసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రెబ్యూక్ చేశారు. అక్కడ
The Lord God was speaking through the prophet Isaiah and was rebuking because they మీరు believed in పితరుల పారంపర్య ఆచారాల గురించి మాట్లాడుతున్నారే, మీ పితరులు కూడా అప్పుడు కూడా ఇలాగే చేశారు అని He చెప్తున్నారు. said, you are focusing upon the tradition of elders. Even your elders, your fathers, were holding on to the traditions. అంటే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మా పితరుడు అబ్రహామే, మోషేనే మా ప్రవక్త అని వాళ్ళు పలికారు. Because they were telling, our father is Abraham. మేము ఎవరి కింద దాస్యంలో లేమే అని అన్నారు. And then say, we are not slaves to anybody. లేరా? Why are they not slaves? ఐగుప్తుల దాస్యులుగానే ఉన్నారు కదా. Were you not bondages? కానీ వాళ్ళు అక్కడ పలికిన విధానం చూసారు, మేము ఎవరికి దాసులం కాదే అని అన్నారు. And then said they were not slaves at all. Were they not slaves? వాళ్ళు ఐగుప్తుల దాసులుగా ఉంటేనే దేవుడు వారిని విడిపించి బయటకు తీసుకొచ్చినది వాళ్ళకి జ్ఞాపకం లేకుండా, నా తండ్రి అబ్రహాము, నా ప్రవక్త మోషే అన్న దగ్గర ఆగిపోయారు. అంటే ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అక్కడ కూడా? They were giving importance to what? They were saying our father was Abraham. Our prophet మర్చిపోయారు was ఏ Moses. విధంగా దేవుడు They గొప్ప కార్యం చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన విధానం మర్చిపోయారు They వాళ్ళు. soon forgot all the wonderful things that God did in their lives. కాబట్టి వారు పితరులు కూడా ఇదే తప్పు చేసి వారిని చూసి వీరు నేర్చుకుంటున్నారని ఇక్కడ వాక్యం చెప్తుంది. Here the word very clearly tells these people were following the traditions of their forefathers. ఇప్పుడు కూడా మనుషుల జీవితాలు ఆచారబద్ధముగా మారిపోతున్నాయి. Even now many people are following to the traditions which is not God made. బాహ్యమైన మంచి క్రియలు ఆచారాలు పాటిస్తే చాలు, వారు చాలా మంచి వారని అనుకుంటున్నారు. They were telling if you display a holiness externally, they are right people. వారి హృదయమందుల ఆలోచనలు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారు. They are not bothered about their mind and their heart. తన పొరుగు వారికి వారి దృష్టిలో పొరుగువారి దృష్టిలో ద్వేషంలో ఉండటము, కోపముతో ఉండటము, అసూయతో కక్షలతో ఉంటారు. కానీ వాళ్ళు కనపడేసరికి బాహ్యంగా ప్రేమగా మాట్లాడతారు. They have so much of anger, resentment in their heart, but when they see the person with love and affection, they speak to ఆచారం. them. Because it is tradition. ఆచారం పాటిస్తున్నారు అక్కడ. They are following the traditions of లోపల men. ఒకటి పెట్టుకుని బయట ఆచారం పాటిస్తున్నారు. బాగున్నారా అని. They are having something inside, but externally they are telling, are you okay? అంటే Everything is బయట చట్టము బాహ్య జీవితంలో పరిగణలోనికి తీసుకుంటుంది. బయట చట్టము నువ్వు బాహ్యంగా ఏం చేస్తున్నావో అది తప్పు కింద బయట చట్టం తీసుకుంటుంది. Your external law, the law of the land, will not account it. కానీ దేవుడు నీ హృదయంలో ఉన్నది తీసి తీర్పు తీరుస్తాడు. But God will definitely judge you for what is in your heart. నువ్వు హృదయం మీద దృష్టి పెట్టావనుకో, బాహ్య చట్టం ముందు కూడా నువ్వు పవిత్రంగా కనబడతావు. But if your heart is good, even the law of the land will appreciate you. అందుకే చెప్పుడు మాటలను నమ్మేయడం, మనుషుల్ని జడ్జ్ చేయడం వంటివి జరుగుతూ ఉంటది. బాహ్యంగా చూసి జడ్జ్ చేస్తారు. That's the reason people judge externally. పైకి భక్తి గల వారి వాళ్ళే క్రియలు చేయొచ్చు, హృదయంలో దేవునికి అవిధేయులై ఉంటారు. They have rejected the commandment of God by keeping their own tradition. అలాగా శాస్త్రులు పరిచయులు కనిపించడం వల్ల వేషధారులు అని అన్నారు అక్కడ. That's the reason these people are called as hypocrites. వారు శరీరాలను కడుక్కొనుచున్నారు, వారి హృదయము గర్భముతో అపవిత్రంతో నిండి ఉంది. Their hearts were filled with pride, but externally they were cleansing నోటితో themselves. ఒకటి ఆరాధిస్తే హృదయం వేరొకటి ఆరాధిస్తూ ఉంటది. Their lips were worshipping God, but internally they were worshipping something నోటితో else. ఒకటి ఆరాధిస్తారు, కానీ హృదయం ఇంకొకటి ఆరాధిస్తూ ఉంటుంది. Their lips or mouth were worshipping God, but internally they were worshipping something else. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? Who are speaking these words? అందుకు వారితో ఇలాగు చెప్పాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. That's the reason the Lord God told them. ఆచారాల జోలికి వెళ్ళకండి. Don't go stuck up in మనకున్న traditions. ఆచారం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ఎలా తీసుకొచ్చాడో దానికి కృతజ్ఞత కలిగి ఉండటమే మన ఆచారం. The only tradition is the way the Lord brought you and called out of Egypt. మాథ్యూ 6:5 చూడండి. Matthew 6:5. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మాథ్యూ చాప్టర్ 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దానికి కూడా ఫలము అంటే ఏ ఉద్దేశంతో మనం ఉన్నామో దానికి కూడా ఫలం అనుభవిస్తారని ఇక్కడ వాక్యం. ఫలం అంటే ఏంటి? మంచిది అనుకుంటున్నారా? See, here it talks about a reward. Reward need not be of a good thing. Even a bad thing can reward you ఏ with wrong thing. ఉద్దేశంతో అంటే నువ్వు ఏ ఉద్దేశంతో విత్తావో అదే నువ్వు కోస్తావు అని అర్థం అక్కడ. That means with whatever intention you sow, you shall reap the same thing. అలాగే మాథ్యూ 23:25-28. మాథ్యూ 23 మత్తయి సువార్త 23వ అధ్యాయము 25 నుండి 28 వచనాలు చూడండి. మాథ్యూ 23:25-28. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయో పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా,
గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తమును కల్మషముతో నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు. ఇవన్నీ కూడా ఈ శాస్త్రుల ధర్మశాస్త్రంలో రాసి ఉంది. అదే ఇప్పుడు వీళ్ళు పాటిస్తుంది. All these things have been mentioned in the book of these scribes, and that's what they were practicing. అలాగే 13 to 15 వర్సెస్ చూడండి. మాథ్యూ 23. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఇదే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వాక్యం పాటించరు. ఎదుటి వాళ్ళకి బోధించేటప్పుడు అలాగే వాక్యం పాటించకుండా ఎదుటి వాళ్ళకి ఎలా కంఫర్ట్గా బోధిస్తారో ఆ కంఫర్ట్లో వాళ్ళు నడిపిస్తారు. అంటే వీళ్ళు వెళ్ళరు, వాళ్ళని వెళ్ళనివ్వరు. That means these people preach the word of God, but they don't practice, so they don't enter, they don't allow the others also to enter. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పరలోకానికి వెళ్ళట్లేదు. వాళ్ళు వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఆపేసుకుంటూ మిగతా వాళ్ళని కూడా ఆపేస్తున్నారు. That means they're not going to the kingdom of heaven themselves, and they're not also allowing others also to go into. అలాగే Proverbs 1:25 to 30. Proverbs chapter 1 25 to 30. సామెతలు మొదటి అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు చదవండి. నేను చెప్పిన బోధ ఏమయు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకు తుపాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదురు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను. They hated knowledge. in verse అసహ్యమాయను. 29. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. ఇది దేవుడు చెప్తుంది. This is what the Lord was speaking. వాక్యమే ఇలా చెప్తుంది. Word says like this. ఎందుకంటే వాళ్ళు వాక్యానికన్నా పై మాటలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు వాళ్ళు. చూడండి మాథ్యూ 5:20. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఎదుటి వారికి ఉపయోగపడే విధంగా ఒక మాదిరి కలిగిన జీవితం మీరు జీవించాలి. Your life should be so good that people should see the transformation and they should be blessed. అదే యేసుక్రీస్తు ప్రభువారు చేసింది. That's exactly what Lord Jesus Christ did. ఆయనే మనకి మాదిరి. He is our great example. ఆయన ఏ ఆచారాలు పాటించలేదే. He did not follow any ఏ traditions. ఆచారాలు పాటించలేదు. He did not follow any traditions. పస్కా అన్నది ఏంటంటే ఆయన కమ్యూనియన్ గురించి, అది ఫైనల్ పస్కా. అది When it comes to the Passover, he was the Passover lamb. ఆయన రక్తం చిందించిన తర్వాత సమాప్తమాయెను, ఎలి ఎలి లమా శబక్తాని, సమాప్తమాయెను. Then when it was all finished, he said, Eli, Eli, lama తర్వాత sabachthani. కొత్త జీవితము, పాపం చేయకుండా కొత్త జీవితము మీరు జీవించుకుంటూ వెళ్ళాలి అని అర్థం. That అక్కడ means after that, you should be a new creation and follow what God told us. 27-28 చూడండి మాథ్యూ. 27-28 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు. మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 27-28. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుదని ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే దేవుడు ఆ వ్యభిచారము చెయ్యొద్దు అని చెప్పారు. కానీ ఆ వ్యభిచారం అంటే ఏంటి అన్నది ఈయన మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఒక జవాబు అని అర్థం. When God had given instructions in the Old Testament, you shall not commit adultery, Jesus Christ made that verse very expanding, telling that what is the meaning of adultery. మాథ్యూ 6:1 లేకపోతే నేను వ్యభిచారం చెయ్యనే అని అంటారు. Others they will say, I will not have any adultery in my life. వ్యభిచారం నేను ఎప్పుడు చెయ్యనే అని అంటారు. They will simply say, I don't commit కానీ any అసలు adultery. వ్యభిచారం అంటే ఏంటి అని కూడా ఇక్కడ వివరించి చెప్తున్నారు. But here what exactly is adultery, God has మాథ్యూ defined it. 6:1 చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 1. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీ
ఫలము పొందరు. ఎలా చెప్పారో చూడండి ఇక్కడ. Take heed that you do not do your charitable deeds before man. మీరు to be seen by బాహ్యంగా them. ఏమి చెయ్యొద్దు, That means you should not be visible to మనుషుల whatever good కోసం you're doing. చెయ్యకండి. Don't do it for the sake of pleasing man. ఎందుకంటే నేను దేవుడి కోసం మార్చుకుంటున్నాను కాదు, దేవుడికి విధేయత చూపించి నువ్వు మార్చుకో, అప్పుడు నువ్వు దేవుడు మీరు కలిసి ఉంటారు. Be in obedience to what the word of God says, then you and God will be one. సెకండ్ వర్స్ చూడండి. 2వ వచనము, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఫిఫ్త్ వర్స్ చూడండి. 5వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ ప్రార్థనను కూడా ఎట్లాగ ఉపయోగించుకుంటారు. Even when it comes to the prayer aspect, you see how they pray. దీన్నే టెఫ్లెట్ అంటారు. టెఫ్లెట్ అంటే ప్రేయర్, టెఫ్లెట్ అంటే ప్రార్థన. దీనిని ఈ ప్రార్థన అన్నది ట్రంప్ కార్డ్ లాగా వాడుకుంటున్నారు. When it comes to the prayer, they make the display to so many people as if everybody should ఆ know. ప్రార్థన కూడా ఎట్లా వెళ్తుందంటే ఒక బిజినెస్ లాగా వెళ్ళిపోతుంది. ప్రార్థన అన్నది అది బిజినెస్సా? అది ఎంతో ప్రెషస్, ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధకరమైనది, దేవుని నోటి నుండి వచ్చినది. ఆ మాట, ప్రార్థన అన్నది దేవుని నోటి నుండి వచ్చి మాట. ఆ మాట ఎదుటివారికి జీవం ఇవ్వాలి. దాన్ని ట్రంప్ కార్డ్ లాగా వాడుకోవడం చాలా తప్పు. Now that prayer should be a blessing to other. It should not like sounding of a trumpet that everybody should know. కాబట్టి మనుషులకి కనపడాలన్న ఉద్దేశంతో ఏమీ చెయ్యొద్దు. Therefore, don't do anything so that man will see that. Seventh verse And చూడండి. glorify God. 7వ వచనం, వర్స్ 7, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అట్లాగా మనము ఏంటంటే విస్తరించి మాట్లాడడం అని అంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మన నోరు ప్రార్థన చేస్తూ ఉంటుంది, కానీ మన ఆలోచన ఎక్కడ ఉంటుంది, మన హృదయం ఎక్కడ ఉంటుంది, మన ప్రార్థన అంటే ఈ మూడిటికి కనెక్షన్ ఉండదు. When we pray, where is your thoughts? There will not be connection between your mind, ఈ your మూడిటికి heart. కనెక్షన్ ఉంటేనే మీ and your ప్రార్థన mouth. దేవుడు రిసీవ్ చేసుకుంటారు. When your heart, your mind are connected and your mouth also is speaking the same things, then those prayers God will receive. ఇది చాలా ముఖ్యము. This is very important. ఇది దేవుడు రిసీవ్ చేసుకుంటారు. God will receive these type of చూడండి, things. ఆమోస్ 4:6-12. ఆమోస్ 4వ అధ్యాయము 6-12 వచనములు, మీ పట్టణముల అన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసేదను, మీరున్న స్థలముల అన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ఎందుకు ఈ మాట అన్నారు? Why did the Lord says these things in verse 6? ఎన్నిసార్లు వాక్యము అని చెప్పుకుంటూ ఉంటాను. ఇది ఎవరికి చెప్తున్నారు తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులకి. ఆ కాలంలో కూడా ఇశ్రాయేల్ జనంతో మాట్లాడుతున్నారు ఈ విధంగా. The Lord was speaking to the Pharisees and the scribes. Even నేను during మాట్లాడేది మీరు వినట్లేదు. you are not listening to what I'm ప్రవక్తల telling. ద్వారా మాట్లాడేది వినట్లేదు. You are not listening to what the prophets are మిగతా saying. వాళ్ళందరూ చెప్పింది మీరు వింటున్నారు. But you are listening and giving heed to other మీకు ఒక people. శిక్ష ఇచ్చినను కూడా మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినా కూడా మీరు నా తట్టు తిరగలేదని దేవుడు డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. The Lord himself is directly talking. Even when I withheld the rain, the harvest, you are still not turning towards me. వాళ్ళు ఇలాగ చేశాక కూడా దేవుడు తట్టు తిరగలేదు. నెక్స్ట్ ఏం చేశారు? మరియు కోతకాలం నాకు ముందు 3 పట్టణముల మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షం కురిసెను, వర్షం లేని చోట ఎండిపోయాను. అంటే నేను మీ దగ్గర మీకు వర్షం కూడా లేకుండా చేశాను, మిగతా వాళ్ళందరికీ వర్షం వచ్చింది, మీకు లేదు, అయినా కూడా మీరు నా తట్టు తిరగట్లేదు అని అంటున్నారు. The Lord said, yes, there was certain parts of the city or other cities where there was rain, not in your place. But you still did not realize that it was me. ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు? Why is it you're not realizing? మీకు శిక్ష ఇచ్చాను, మీరు నా తట్టు తిరగట్లేదు. I have punished you, but still you're not realizing. సరే, మీ పంటలు లేకుండా మీకు ఈ విధంగా చేసిన నా తట్టు తిరిగి నాకు మొరపెడతారేమో అని చూస్తున్నాను, అప్పుడు కూడా మీరు నా వైపు తిరగట్లేదు. When I withheld the rain, at least that you realize, you did not realize even then. 8th verse చూడండి. 8వ వచనము, 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయెను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు.
So even when 2 or 3 cities wanted to another city to drink water, but they were not మీరు satisfied. ఈ పాయింట్ చూసారా? ఒక రోగం తీసుకొచ్చినా కూడా వాళ్ళు తిరగలేదు, See, కరువు తీసుకొచ్చినా తిరగలేదు. నెక్స్ట్ పాయింట్ చూడండి, when 10th there verse was చూడండి. health related, they did not turn. When there was famine related, they did not turn. When there was plague related, they did not turn. 9. చదవండి. 9వ వచనం. మరియు మీరు సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసేతిని, గొంగలి పురుగును వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలీవా చెట్లను తినివేశను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. అంటే బయట ఏమనుకుంటారు మనుషులందరూ? ఇది కామన్ గా వచ్చింది, అక్కడి నుంచి వచ్చి ఇలాగ పలుక్కుంటూ మనల్ని మనం సాటిస్ఫై చేస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నారంటే, వాళ్ళు మారు మనసు పొందటానికి ఇటువంటి సమస్యలు తీసుకొచ్చినా కూడా వారు తిరగట్లేదు. అంటే లోకంలో చెప్పిన వాటి మీద దృష్టి ఉంచుతున్నారు కానీ దేవుడు చెప్పిన దాని మీద దృష్టి ఉంచట్లేదు. They are focusing on their logical mind. This is a very common thing. Sickness is a very common thing. Plague, famine is a common thing. But they're not able to realize that they're not listening to the word of God. నెక్స్ట్ వర్స్ 10వ వచనము, verse 10. మరియు నేను ఐగుప్తీయుల మీదకు తెగుళ్లు పంపించినట్లు మీ మీదకి తెగుళ్లు పంపించితిని, మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించితిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. 11th verse 11వ వచనం. Verse 11. దేవుడు సొదొమ గొమొరలో బొర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. నెక్స్ట్ వర్స్ 12వ వచనం. Verse 12. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఏలాగున చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఎలా చూసినా దేవుడు వాళ్ళని వదలలేదు. No matter how, whatever inflictions were given, God did not leave ఇది them. ఎలా ఉందంటే, ఇశ్రాయేలీయులను పవిత్రపరిచి తన తట్టు తిప్పుకోవాలని కరువు, వర్షము, నీటి కొరత, తెగుళ్ళు, చీడ పురుగులు, సొదొమ గొమొరలకు కలిగినంతటి ఎన్ని శిక్షలు పంపించి హెచ్చరించినను వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగిన వారు కారు. వారి హృదయ కాఠిన్యము అపవిత్రత ఎంత స్థిరముగా ఉందో చూసుకోండి. There was famine, there was war, there were plagues, there were things so much doing, but still they did not render their hearts towards God. అంటే దేవుని తట్టు తిరగలేదంటే వారి హృదయము కాఠిన్యము పరిచింది. కఠినపరిచింది అంటే గ్రహించట్లేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని గ్రహించట్లేదు. కానీ ఈ బయట ఏమేమి జరుగుతుందో ఈ లోకానికి అనుసరించింది దాని మీద మైండ్లో పెట్టుకున్నారు. Their heart was so hardened, they were stubborn, they were not willing to change their hearts. కాబట్టి ఇటువంటి కాఠిన్యము అంటే దానికి అర్థం కాఠిన్యం అంటే వాళ్ళు ఏదో కఠినమైన మనస్తత్వంతో దేవుడి వైపు తిరగకూడదు అని కాదు. అంటే వాళ్ళు దేవుడి కన్నా మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అని అర్థం అక్కడ. Hardening their heart is not turning towards God, not necessarily, but instead of focusing on God, they are focusing on the problems and the things that they saw. జేమ్స్ 1:25-26 చూడండి. యాకోబు 1వ అధ్యాయము 25-26 వచనం. జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 25 and 26. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే మనందరికీ స్వాతంత్రం ఇవ్వాలి అని సంపూర్ణంగా ఆయన వాక్యము చెప్పుకుంటూ వెళ్తున్నారు. The Lord God is giving us the perfect liberty so that we will be good ఆ hearers. వాక్యము నిదానించి తేరి చూసి నిలకడగా ఉంటే, మోషేలాగా తేరి చూచి నిదానించి చూచి మీరు గ్రహించారనుకోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోగలుగుతారు. As Moses saw the burning bush very closely and observed, on like that you have to see the word of God, then you will be able to know. వాక్యము విని నిదానించి చూసివాడెవడో వాడు వాక్యము విని మరుచువాడు కాక క్రియను చేరువాడే ఉంటూ తన క్రియలో ధన్యుడగును అని వాక్యం చెప్తుంది. Therefore a person should not be a forgetful hearer but a doer of the word or work. This one will be blessed in what he does. శాస్త్రులు పరిచయులు ఏం చేశారు? 23rd verse చూడండి. In 23, what did the Pharisees and the scribes do? 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో
సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు. మనుష్యుని పోలి ఉన్నాడు అంటే మనుష్యుని పోలి ఉన్నాడు అని అంటే ఈ మనుషులు ఆలోచించే వాటికి మనుష్య లాజికల్ థింకింగ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అర్థము. That means people are giving importance to the logical thing and the world because they are only hearers and not doers of the వాక్యం word. వింటారు They hear the word, కానీ దాని ప్రకారం ప్రవర్తించరు. but they don't obey and they don't వినటానికి practice. మాత్రమే అంటే ఆసక్తి మాత్రమే, జ్ఞానం అవసరం లేదు వాళ్ళకి. They have only a zeal but not according to the knowledge. అలాగే 2:8 జేమ్స్. James 2 verse 8. యాకోబు 2వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించేవారగుదురు. ఎలా ప్రవర్తిస్తున్నారు? If you మీరు real- వాక్యాన్ని బట్టి మీరు అలా ప్రవర్తిస్తున్నారంటే మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమని లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల, వాక్యాన్ని మీరు నెరవేర్చిన ఎడల, వాక్యాన్ని బట్టి నువ్వు మార్చుకుంటున్నావు అని అంటే వాక్యాన్ని నెరవేర్చిన ఎడల నువ్వు బాగా ప్రవర్తించుతున్నావు అని అర్థం అని వాక్యం చెప్తుంది. you have done well. That means when you hear the word of God, when you put it in practice, you are in the right track. మీరు బాగానే ప్రవర్తించువారగుదురు, You will do well. మీరు బాగానే ఆలోచించువారగుదురు, You will be people who think మీరు well. బాగానే మాట్లాడువారగుదురు, You are people who speak well. మీరు బాగానే గ్రహించువారగుదురు You are people who understand అని things well. వాక్యం చెప్తుంది. 2 Thessalonians 2:15 చూడండి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2 Thessalonians chapter 2 verse 15 15వ వచనం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఏదైతే అపోస్తలులు మీకు నేర్పించారో దాని మీద మీరు నిలకడగా ఉండండి అని అంటున్నారు. That means hold on to the doctrines taught by the apostles. నిలకడగా ఉండి మా నోటి మాట వల్లంటే అపోస్తలు ఒక్క దేవుడు వాక్యమే చెప్పుకుంటూ వెళ్ళారు కానీ వాళ్ళ సొంత బోధ ఏమీ లేవు అక్కడ. The doctrines of the apostles were only from the word of God, not their own understanding. కాబట్టి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. Therefore, because of the word of God, take heed, take మీరు care. జాగ్రత్త పెట్టుకున్నారనుకోండి అప్పుడు 3వ వచనానికి వెళ్తారు. మీరు నా మాట విని గ్రహించుడి అన్నదానికి వెళ్తారు. If you are doers of the word of God, then you will be the person who మార్క్ hear the word of God. 7:14-16. మార్కు సువార్త 7వ అధ్యాయము 14 నుంచి 16 వచనం. మార్క్ చాప్టర్ 7 verses 14 to 16. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి మీరు అందరూ నా మాట విని గ్రహించుడి. ఏమన్నారు అక్కడ? What did the Lord say in Mark chapter 7 అక్కడ verse 14? శాస్త్రులు పరిచయులు అందరితో మాట్లాడేశారు. He spoke to all the people, the Pharisees వాక్యం and తీసి scribes. మాట్లాడేశారు. He took the word and he spoke. మీరు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయం నా దగ్గర లేదు, దూరంగా ఉందని చెప్పారు. He said, you are honoring me with your lips, but your heart seems to be far away. ఈ కాన్వర్సేషన్ చూస్తున్న వాళ్ళందరినీ పిలిచారు దేవుడు. He called all the people who are observing this. పిలిచి ఏమన్నారు? నా మాట విని గ్రహించుడి. He said, hear me everyone and నా understand. మాట విని ఆయన ఒక్క మాటే నా మాట విని గ్రహించడం లోపలికి వెళ్ళిపోయారు. He said only one thing, understand what I am telling. నా మాట విని ఇక్కడ ఏం జరిగిందో కాన్వర్సేషన్ మీరు చూసారు కదా, దాన్ని బట్టి మీరు గ్రహించుడి. He said, look at the conversation, you heard the conversation, therefore you hear me and understand. మీరు మాట విని గ్రహించుడి అంటే అక్కడే ఆన్సర్ ఉండిపోయింది. Because the answer lies in what the Lord was speaking. కానీ దాని తర్వాత ఏమైంది చూడండి. But what did he want him to tell them? 15వ వచనం. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయుననెను. ఇవి అందరి ముందు బహిరంగంగా మాట్లాడిన మాటలు. These are the words spoken in front of everybody. So మీరు that they నేను can hear. చెప్పింది గ్రహించండి. You understand what I am telling you. అంటే వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏమీ లేదు కానీ లోపల నుండి మాటలు కానీ ఆలోచన కానీ హృదయ తలంపులు కానీ బయట వెళ్ళినవే మనుషుని అపవిత్రంగా చేస్తుంది అని చెప్తున్నారు. The Lord is very clearly telling the defilement is from inside, not from outside. ఇంకొక మాట కూడా అన్నారు. మాథ్యూ 15:14 ఏమన్నారు తెలుసా? వాళ్ళ జోలికి వెళ్ళకండి మీరు అని In అన్నారు. Matthew 15 verse 14 he says, don't go into their way. ఎందుకంటే వారు మార్చుకోరు, మిమ్మల్ని మార్చుకొనివ్వరు, వాళ్ళు దేవుని రాజ్యంలోకి రారు, మిమ్మల్ని రానివ్వరు, కాబట్టి వారి జోలికి వెళ్ళకండి అని. మాథ్యూ 15:14 చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. మాథ్యూ చాప్టర్ 15 verse 14. వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారి ఇద్దరు గుంటలో పడుదురు గదా అనెను. అలాగే 15th verse లో చూడండి సేమ్. అందుకు
పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడుగగా, ఎవరన్నారు? ఆయనతో పాటు ఉన్న పేతురు ఇది ఏంటో మాకు చెప్పండి అని మళ్ళీ అడిగాడు. And Matthew chapter 15, the person Peter was a disciple. He was there with Jesus Christ. He said, explain this parable to us. అక్కడ మాట చూడండి, 16th verse చూడండి. Verse 16. 16వ వచనం. ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? మీరును ఇంతవరకు And Jesus మీరును ఇంతవరకు ఎప్పటి నుంచి ఉన్నారు నాతో? మీరును నన్ను ఇలా అర్థం చేసుకుంటున్నారా? మీరు కూడా వాక్యం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారా? మీరు కూడా చిన్న చిన్న వాటికి ఇంకా పడిపోతున్నారా? మీరును ఇంతవరకు మీరు కూడా అవివేకులై ఉన్నారు. అంటే వాళ్ళు అలా, మీరును అంటే వాళ్ళు అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారా అని అర్థం. The Lord was looking into the disciple and to all of us and saying, are you also still without understanding? ఇన్ని సంవత్సరాలు Those people did not know. What about you? You do not understand. I have been telling you all this while. You're getting sulk. You're falling for small things. ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నా గ్రహించలేకపోయారా? That means the Lord is saying, all this while you are there with me, but still ఆరోగ్యకరమైన వాక్యమే విన్నారు కదా. did you not hear the good word? మరి ఆరోగ్యకరమైన వాక్యం వింటూ చెప్పుడు మాటలకు ఆలోచనలతో ఎలా పడిపోతున్నారు మీరు? How are you falling to vain gossip and complaints and murmuring? విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుందా? The word that you heard, has it become vain? వారికి అనుగుణంగా మాట్లాడితే రెస్పాండ్ అవుతారు, లేకపోతే రెస్పాండ్ అవ్వలేరు. So you respond only when it is favorable to you. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఏమన్నారు? మీరు శాస్త్రుల పులిపిండి విషయంలో జాగ్రత్త పడుడి, పరిసయ్యుల పులిపిండి విషయంలో జాగ్రత్త పడుడి అని అన్నప్పుడు మనము రొట్టెలు తీసుకురాలేదని ఆయన మన గురించి ఇలా మాట్లాడుతున్నారేమో అని శిష్యులు అనుకుంటారు. When the Lord was talking about the yeast, they were thinking, oh, we did not bring the bread. That's the reason he was talking about the yeast that leavens అలాగే the bread. ఎన్నిసార్లు అంటారు తెలుసా? ఇంకా అవిశ్వాసంగా ఉన్నారా? The Lord has been consistently telling, are you still without ఇంకా understanding? గ్రహించలేకపోతున్నారా? Are you still without understanding? కాబట్టి దేవుడు భూమి మీదకి వచ్చింది దీనికి కాదు కదా. దేవుణ్ణి ప్రేమిస్తుంది దేనికి? దేవుడిని ప్రేమిస్తున్నారు. What are you worshipping the Lord? What are you loving the Lord with? చూడండి, మార్క్ 7:19-23. మార్క్ 7 verses 19-23. మార్క్ సువార్త 7వ అధ్యాయము 19 నుంచి 23 వచనములు. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థముల అన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. మీరు ఆహారం ఏది తిన్నా కూడా బహిర్భూమిలోనికి విడవబడుతుంది. Whatever you eat will come out. నువ్వు నీళ్లు తాగినా వెళ్తుంది, Even when you drink water, it will నువ్వు come out. తిన్నా కూడా వెళ్తుంది. Whatever you eat కానీ will ఈ be eliminated. కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అవిధేయత, ఆజ్ఞలని నడిపించకుండా ఆజ్ఞల ప్రకారం జీవించకుండా ఉండటం ఇవన్నీ లోపలే ఉండిపోతాయి, బహిర్భూమికి వెళ్ళవు. But the things that is there inside your heart will not be eliminated. They will be inside your heart. ఇవి defiling your లోపలే entire body. ఉండిపోవడం వలన మొత్తం శరీరాన్ని అపవిత్రం చేసేస్తుంది. Therefore, your entire body is becoming defiled because they are still there inside your heart. అందుకనే ఏ మనుషుడు ఈ పై దేవభక్తితో ఉండకుండా హృదయంలో ప్రవేశించే వాటి విషయంలో జాగ్రత్త పడాలి. Therefore, you don't have superficial devotion. It should be from your heart. కాబట్టి హృదయాన్ని పరిశీలించుకుంటే ప్రతి ఆర్గాన్ బాగుపడుతుంది. Therefore, if you examine your heart closely, your entire body will be good. కాబట్టి మేలైనది మీరు నేర్చుకున్నది వృధా చెయ్యొద్దు. Therefore, whatever you heard, let it not go in vain. రోమన్స్ 14:14. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనం. రోమన్స్ చాప్టర్ 14 verse 14. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. ఇది తప్పు అని ఒక మనిషి అనుకున్నాను, అది తప్పే. If a man knows for sure it is wrong, it's wrong. అది తప్పు అన్నది ప్రతిదీ కూడా తప్పుగా చూస్తే ఆ మనిషికి అన్ని ఒక మంచి కూడా తప్పుగా కనబడుతుంది.
And for him, if because it's unclean, everything will be unclean. పవిత్రము అని అనుకున్నవాడు ఒక నెగిటివ్ను కూడా పవిత్రంగానే మంచిగానే తీసుకుని మార్చుకోవడానికి సిద్ధపడి ఉంటాడు. A person who is pure will always see even a negative thing as a pure thing and 16th convert verse him. చూడండి, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. Therefore, do not let your good be spoken of as మీ we. ప్రవర్తన ద్వారా పాడు చేసుకోకండి. Don't spoil your good మీ behavior. నెగిటివ్ ద్వారా రిసీవ్ చేసుకోకండి. Don't receive anything because of a negative thought. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆ నెగిటివ్ గా తీసుకొని మీకున్న మేలైనది పాడు చేసుకోకండి. So all the good that is there inside you, let it not be defiled by the evil thoughts of yours. అందుకనే జేమ్స్ 1:14-15 ఒకసారి చూడండి. యాకోబు మొదటి అధ్యాయము 14-15 వచనం. జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 14 and 15. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవుని చేత శోధింపబడువాడు దేవుని చేత శోధింపబడుతున్నట్టు గ్రహించగలుగుతాడు. A person who is tempted will understand what temptation is coming from God and what is coming from the other కానీ source. కీడి విషయమే దేవుడు ఏ మనిషిని శోధించడు. But God does not tempt anyone from evil. దేవుడు కొంతమందిని శోధిస్తున్నారంటే ఆయన తట్టు తిప్పుకుంటానికి కొంతమందిని శోధిస్తారు. God will test somebody so that he can turn towards God. కొంతమంది వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళే శోధనలోకి వెళ్ళి పడుతూ ఉంటారు. But there are some people because of their own behavior will go and fall into the evil. కాబట్టి ఈ పాపములన్నీ చెడు తలంపుల ద్వారా హృదయంలోనికి ప్రారంభమయ్యేవి కానీ దేవుడి ద్వారా ప్రారంభమయ్యేవి కావు. So therefore these things have come not from God but they have come with your own desires. టైటస్ 1:13-16. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-16 వచనములు. టైటస్ చాప్టర్ 1 వర్సెస్ 13 ఆన్వర్డ్స్. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోవునట్టు మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపము. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయం భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. కాబట్టి వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి కానీ కథలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండకూడదు. Importance should be given only to the word of God, not to any stories or any fables. సత్యంలోనికి నడిపించేటటువంటి బైబిల్లో ఉన్న సత్యాన్ని తీసి బోధించాలి కానీ లేని కథల్ని చెప్పి సత్యం నుండి తొలగించకూడదు. Speak the word of God and speak the truth only from the word of God, not your own understanding. అలాగే Proverbs 4:23. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం. Proverbs chapter 4 verse 23. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇది మెయిన్. This is very important. Keep your heart with all diligence, for out of నోరు its జాగ్రత్త పెట్టుకో, నాలుగు జాగ్రత్త పెట్టుకో అంటే దానికి అర్థం నీ హృదయం జాగ్రత్త పెట్టుకో అని అర్థం. watch your mouth, watch the words that you speaking from your mouth. కాబట్టి Keep నీ your heart పళ్ళతోనూ pure. నీ నాలుగుతోనూ నీ పెదవులతోనూ తిన్నదాని వలన ఏమి అపవిత్రపరచబడదు కానీ నీ హృదయంలోనికి వెళ్ళి నీ శరీరంలో నడిపించేది నిన్ను అపవిత్రం చేస్తుందని వాక్యం చెప్తుంది. Therefore what you eat will not defile you, but what you have inside your heart, that will defile you. అలాగే Matthew 12:34. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. Matthew chapter 12 verse 34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియున్న దానిని బట్టి నోరు మాటలాడును గదా. నెక్స్ట్ 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అంటే వాక్యం విన్నవారికి వాక్యము లేని వారికి డిఫరెన్స్ చూపిస్తున్నారు ఇక్కడ. The word of the God, whether the person who received and did not receive, there's a difference here. 36th verse చూడండి. 36వ వచనం. నేను మీతో చెప్పుదనేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. ప్రతి దానికి లెక్క ఉంటుంది. Every idle word spoken by man, ప్రతి they have to give దానికి account. లెక్క ఉంటుంది. నువ్వు ఏది పలికినా నా కర్మ అన్నావునుకో దానికి లెక్క ఉంటుంది. If you say my fate is like that, even that you have to give account. ప్రతి దానికి లెక్క ఉంటుంది. దానికి జవాబు ఇచ్చే పరిస్థితి ఎదురవుతుంది. నీ దగ్గర ఆన్సర్ ఉండదు కానీ ఇవ్వాల్సిందే. ఆ రోజు ఎందుకు పలికావా అన్న దానికి జవాబు ఇస్తే గాని వదలరు.
You have to give account of why you spoke like that. Unless you tell, you will not be నీకు like good. గుర్తు లేకపోయినా గుర్తు వచ్చేటట్టు చేస్తారు. ఆ సమయంలో నీ పక్కనున్న పెన్ వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్పుద్ది. At that time, even if you forget your pen which is there with you, any non-living object also will come and say 37 yes, he verse spoke. చూడండి. 37వ వచనం. Verse 37. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధమని తీర్పు నందుదువు. For by your word you will be justified, and by your words you will be condemned. ఇది మన నోటి మాటను బట్టే, మనం పలికే మాటను బట్టే, మనం ప్రవర్తించే నడవడికను బట్టే తీర్పులోనికి తీసుకెళ్ళడం జరుగుతుంది. Your judgment, condemnation is all ఇక్కడనే depending on కాదు, what you speak. సంఘంలోనే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ప్రవర్తన ఏంటి అంతే. ప్రవర్తన అంటే ఇక్కడ ఒక ప్రవర్తన, బయటికి వెళ్ళక ఒక ప్రవర్తన, అక్కడికి వెళ్ళక కాదు. ప్రవర్తన అంతే. దేవుడు ఒక్కరే, ప్రవర్తన ఒక్కటే. ఆయన చెప్పిన ప్రవర్తనే ప్రవర్తన. Your conduct should be uniformity. It should be consistent. It should be stable. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 4వ వచనం. 1 తిమోతి చాప్టర్ 1 వర్స్ 4. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. In English, it's 1 Timothy 1st chapter verses 3 and 4. ఇదేం తెలుసా? వివాదము, గొడవలు. This is about వాక్యాన్ని ముందు arguments and పెట్టుకుని disputes. గొడవలకు వెళ్తూ ఉంటారు. People keep the word of God and they go for disputes. కానీ దాని వెనకాల ఏముందన్నది తెలియదు. But they do not know what అంటే lies behind. సమాధానం కన్నా గొడవలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, వాదనలకే ఎక్కువ ఇంపార్టెన్స్ They ఇస్తారు. give importance to disputes. 9th verse చూడండి. 9వ వచనము. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును. ఇది జాగ్రత్తగా చూడండి. ధర్మశాస్త్రము ఎవరికి? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మత దూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు. అంటే ఈజీగా ఒట్లు పెట్టేసుకుంటారు, పిల్లల మీద అందరి మీద ఒట్లేసేస్తారు వీళ్ళు. ధర్మశాస్త్రానికి విరోధంగా పాపం చేసే వారిని హెచ్చరించడానికి ధర్మశాస్త్రము. The law is given to those people to warn them. నీతిమంతులకు కాదు. It's not for the righteous person. వాళ్ళు ఆల్రెడీ దేవుని భయంతో ఇలాగ జీవిస్తున్నారు కాబట్టి. Because they are having the fear of the Lord and they live ఎవరికి according. ధర్మశాస్త్రం చెప్పారు? To whom is the law given? దేవునిలో ఉండి లేనట్టు ప్రవర్తించినా కూడా వాళ్ళకు కూడా ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు ఇలా ఉండాలి అని. To everybody the law says this is very important. అలాగే లూక్ 6:46. ఎందుకు మీరు గ్రహించకుండా ఎందుకు ప్రభు అని పిలుస్తున్నారు? So why do you call me Lord, Lord, and do not do the things which I say? ఏది పవిత్రపరచాలో అది మీకు తెలుసు, దాని మీద మీరు దృష్టి ఉంచాలి. You know what are the things that is pure, you should focus on that. అందులో ప్రాబ్స్ లో ఏముంది? మీరు నా మాట వినలేదు, నా మాట తృణీకరించేశారు, ఎన్నిసార్లు పిలిచినా కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారు కదా, నేను కొంచెంసేపు కూర్చుని మిమ్మల్ని చూసి నవ్వుతాను అని అంటున్నారు. That's the reason the Lord will laugh that there isn't that the people will suffer because you are not following the instructions. You hated the instructions, you hated the corrections. Exodus 13 verse 9. నిర్గమకాండము 13వ అధ్యాయము 9వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 13 వర్స్ 9. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. దేవుడు చేసిన కార్యాలని ఆయనకి కృతజ్ఞత చూపించే విషయంలో నువ్వు మర్చిపోకుండా ఉన్నావనుకో, దేవుడికి విరోధంగా నువ్వు ఏ తప్పు చేయడానికి ధైర్యం చేయలేవు. You cannot do any mistakes if you are faithful to all that God has done in your life. There will not be any complaining and murmuring at all. చేయలేరు. You cannot. అలాగే కొలెసన్స్ 2:8 లో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనక ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపెట్టుకుని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి దేవుడు ప్రేమ ఎప్పుడూ కూడా, దేవుడు ప్రేమ నేనున్నాను అని నీకు చెప్తూ ఉంటుంది. But the love of God will always remind you, telling that I am there with you. చివరి దాకా నేను ఉంటాను నీతో అని అర్థం. Lo, I am there with you always till the end of the దేవుడు earth. ప్రేమ చెప్పేది ఎలాగంటే, నేను వచ్చి నిన్ను తీసుకెళ్లే వరకు
నేను నీతోనే ఉంటాను అన్నది దేవుడి ప్రేమ. The love of God will emphasize, till I return, I will be there with you. That's the love మనుషుల of God. ప్రేమ నేను ఇప్పుడు ఉంటాను రేపు నాకు తెలియదు అని అంటది. But the love that comes from man is, today I will be there, tomorrow I'm not sure of it. కాబట్టి దేవుడు ప్రేమను నువ్వు రిసీవ్ చేసుకుని అదే ప్రేమతో నువ్వు జీవించాలి కానీ మనుషుల ప్రేమని రిసీవ్ చేసుకున్నావు అనుకో, నీకు ఎప్పుడు మనుషులు నచ్చుతారో ఎప్పుడు నీకు చిరాకు వస్తారో నీకే తెలియదు. But if you do not want the love of God, and if you are focusing on the love of man, you do not know when they will be there, when they will not be దానికి there. ఒక టైటిల్ ఇస్తారు. Then there will be a title. మనుషులు నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటాడు, నచ్చకపోతే గోడకేసి కొడతారు. And then they will give a title to you. If you love a man, you will put him on your head. If you don't like him, you will bash కానీ him against దేవుడు ప్రేమ the wall. ఆయన ప్రేమ చూపించి మనుషులను తెచ్చుకుంటారు. But God will show his love towards him and bring them. శిక్ష ఇచ్చి ఆయన తట్టు తిప్పుకుంటారు. Even if it is punishment, it is love, and he brings గద్దించి them. ఆయన తట్టు తిప్పుకుంటారు. Even while rebuke, he'll bring it ఈ towards them. మూడిట్లోనూ ప్రేమ కనబడుతుంది. In all these aspects, it is only love that prevails. కానీ మనుషుల ప్రేమ అట్లా ఉండదు. But man's love is not like that. ఒక్కసారి నో అంటే ఇంకా నో అనుకుంటారు. If they say no, forever they say no. కానీ దేవుడు నో అన్నా కూడా నీ తట్టే తిరుగుతారు. But when you say no, also God will still turn towards నీ you. తట్టు తిరుగుతారు కాబట్టే నీకు ఒక కష్టం ఇచ్చైనా సరే ఆయన తట్టు తిప్పుకోవడానికి చూస్తారు. That's the reason, no matter what you do, he will ensure that he will కాబట్టి turn నువ్వు towards him. దేన్ని పెంచి పోషిస్తున్నావు? So what are you feeding yourself with? ఏది పెట్టి పోషించుకుంటున్నావు? What are you feeding with? ఏది పవిత్రం అనుకుంటున్నావు? What do you think is pure? దేవుడు చెప్పిన వాక్యమే నీకు ఎప్పుడు గుర్తుకొస్తుందా? Are you able to remember the word of ఆయన God only? మాటని గ్రహించగలుగుతున్నారా? Are you able to understand the word of God? గ్రహించారనుకోండి, దేని ద్వారా నీ శరీరాన్ని, ఏ వాక్యం ద్వారా నీ శరీరాన్ని పోషించుకుంటున్నావో అదే బయటకు వస్తుంది. So whatever you're feeding your heart with the word of God, the same thing will be displayed outside. ప్రార్థన చేసుకుందాం. Let us pray.